హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో హై స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే వచ్చానండి. వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చానండి. చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ ఎక్కడైనా సరే టెంట్ దగ్గరకు వచ్చేసి కూర్చోవాలి. గ్రౌండ్ లో ఎవరు తిరగద్దు. విత్ ఇన్ 10 minutes ప్రోగ్రామ్ అయిపోతుంది. చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా కాళ్ళకి దండం తొందరగా పేరెంట్స్ తీసుకుని రావాలి. ఎవరికైనా తల్లిదండ్రులు జరిగితే 7th year నుంచి కూడా చూసుకోవాలి. పక్క రావాలి. మన థ్యాంక్ యూ. 8th B 9th A ఎవరైనా 7th కానీ 8th కానీ దీక్షతో పెంచాలని కోరుకుంటున్నాం. ఎన్నో వేల మొక్కలు నర్సరీలో తయారవుతున్నాయి. కానీ ఒక్క 4 రోజులు నీళ్లు పోయిపోతే ఎండిపోతాయి. మనమైనా అంతే. ఒక రోజు బాగా అన్ని పరమాన్నం అన్ని తిని 4 రోజులు తినకపోతే ప్రాణంతో ఉన్నాం. తర్వాత బ్రతికినా వేస్ట్గా. ఇప్పటికి చాలా తేడా ఉంది, డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళని చూస్తే ప్రైవేట్ స్కూల్ వాళ్ళలాగానే అనిపిస్తున్నారు. అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళంటే ఎవరూ నమ్మట్లేదు. అంతా పర్ఫెక్ట్గా మనకి ప్రభుత్వం అన్నీ అందజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఎలా అయినా సరే మన ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళందరినీ జాయిన్ చేసి పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్కి ఇంకా స్ట్రెంత్ పెరగాలనే ఒక ఆశ మాత్రం నాకు కాన్ఫిడెన్స్గా ఉంది. పెరుగుద్దని మాత్రం నేను కన్ఫామ్గా అనుకుంటున్నాను. నేను అలాగే మా అమ్మాయి 2020 స్కూల్ టాపర్. ఇదే స్కూల్లో సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. వాని మనకి ప్రవర్తనలో విపరీత సమస్యలు గురవుతాయి. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తారు. సెల్ ఫోన్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. పాఠాలు శ్రద్ధగా వినలేరు. చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ చేసే కార్యక్రమాలలో మార్పులు వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఉదయం త్వరగా నిద్ర లేవకపోవడం వల్ల స్కూల్కి టైంకి రాలేరు. ఒకవైపు వ్యసనం, మరోవైపు మోసం. పిల్లలకు సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇచ్చి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు చూస్తూ, ప్రమాదకరమైన ఆటలు ఆడుతూ అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు. అపరిచితులతో తమ ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని పంపించుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లు బ్లాక్మెయిల్కి గురవుతున్నారు. కొందరు మోసపోయి ఆత్మహత్యలకు, ఆర్థిక నేరాలు పాల్పడుతున్నారు. మోసం చేయడం, ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీసే స్థాయి కూడా దిగజారుతున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిబోధన పథకంలో కూడా చక్కగా అందిస్తున్నాము. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ దాన్ని కూడా అందించడం జరిగిందండి. అదేవిధంగా తల్లికి వందన పథకం కూడా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఆటలు, క్రీడలు, యోగా, క్రమశిక్షణ వీటన్నింటితో కూడా మంచిగా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దామని మీకు మా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయురాలుగా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నానండి. వచ్చే విద్యా సంవత్సరంలో మన బడిలో ఇప్పుడు 371 మంది ఉన్నారు. మరి దాన్ని 400 పైగా చేయాలని మీ వీధిలో కానీ లేకపోతే మీకు తెలిసిన రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మన గ్రామంలోనే చదువుకునే విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా కృషి చేయవలసిందిగా నేను మరీ మీకు గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, పేరెంట్స్కి అందరికీ కూడా నా తరఫున నేను చెప్తున్నాను. నేను 100% కూడా నేను కష్టపడడానికి ప్రయత్నం చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చాంగండి. ఈరోజు పేరెంట్స్ కూడా భోజనాలు పెడుతున్నారు. చూడండి. మేము ఎండలో నుంచి ఉన్నామండి. నెక్స్ట్ 8th class 8th AB ముందు లైన్ ఫామ్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, సార్లు కూడా ఇక్కడే భోజనాలు చేస్తున్నారు. మేడంలో సార్లు కూడా అందరికీ పేరెంట్స్తో పాటు ఇక్కడ మాతోనే భోజనాలు చేస్తున్నారు. మీటింగ్ అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. యూట్యూబ్లో వస్తారు, యూట్యూబ్ తీస్తున్నాను. మా ఫ్యామిలీ అండి.